హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఏంటి ఇలా వచ్చారు పిఈ చెప్పకుండా అనుకుంటున్నారా? ఒక్క 5 నిమిషాలు నా మనస్ఫూర్తిగా మాట్లాడదామనేసి వచ్చాను. చెప్తాను, పిఈ టాపిక్ చెప్తాను. రేపటి నుంచి సైన్స్ కంటెంట్ లైవ్ కూడా కండక్ట్ చేయబోతున్నాను. దాని టాపిక్స్ కూడా చెప్తాను. ఓకే, క్లాసెస్ వైజ్ ప్రిపేర్ అయిపోదాం. ఎలా ప్రిపేర్ అవుదాం అన్నది వెయిట్ చేయండి. జస్ట్ 2 మినిట్స్ చెప్తాను. అసలు నా కండిషన్ ఎలా ఉందంటే, జాబ్ కొట్టకపోతే ఏంటి పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. నా పరిస్థితే చెప్తున్నాను. నా పరిస్థితి అయితే మీకన్నా ఘోరంగా ఉంది. ఎలా అంటే, ప్రజెంట్ చాలా మందికి నేను తెలుసు. అప్పట్లో అయితే మ్యారేజ్ కాకముందు కొంతమందికే తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తవారి సైడ్ తెలుసు. ఈ అమ్మాయి ప్రిపేర్ అవుతుంది, పాపం రావట్లేదు, పిల్లలతో ఉంది కదా అన్నట్టుగా అయిపోయింది. తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను. జాబ్ చేస్తూ చదువుతున్నాను. టెట్ అవి రాశాను. జాబ్ చేస్తూ చదువుతుంది కదా, ఏదో ఎక్కువ మార్కులు రాలేదు, టెట్ అనుకున్నారు, అయిపోయింది. జాబ్ కూడా మానేసి ఇంట్లో కూర్చున్నాను. ఓకే, జాబ్ కూడా మానేసి శాలరీ మానేసుకుని కూర్చుంది. ఈ టీచర్ గ్యారంటీగా వస్తుంది అని మా చుట్టుపక్కల వాళ్ళు, ఆ టీచర్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా యూట్యూబ్ పెట్టిన తర్వాత నా కండిషన్ ఎలా అయిపోయిందంటే, కొన్ని వేల మందికి తెలిసింది ఈ అక్క ప్రిపేర్ అవుతుంది, ఈ అక్కకి గ్యారంటీగా వస్తుంది, ఈ అక్కకే రాకపోతే మనకి రాదు అన్న టైప్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చాలా అభిమానిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే రాకపోతే మాత్రం నేను చాలా అవమాన పాలవుతానని నాకు అర్థమవుతుంది. అంటే మీరు ఏదో తిడతారని కాదు, నా కండిషన్ చాలా చిన్నబోయినట్టు అయిపోతుంది అనమాట. నా మొహాన్ని నేను ఎవరికి చూపించుకోలేను. మీ కండిషన్ కూడా చాలామందికి అలాగే ఉంటుంది. మీకన్నా కూడా నేను ఎక్కువ చదవాల్సి ఉంటుంది. అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నానని. సో మ్యారేజ్ కూడా అంతే. మ్యారేజెస్ అందరిలో ఎందుకు చేస్తారు తాళి కట్టడం అదీను? ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కలిసి ఉండాలి అని తెలుస్తుందని అందరిలో పెళ్లి చేస్తారు. అలాగే నేను అందరిలో యూట్యూబ్ పెట్టుకొని ఛానల్ నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పుకున్నాను. నాకే రాకపోతే అవమానపడతాను కదా, అదే నేను చెప్తున్నాను. మీరు కూడా మీ కండిషన్ అర్థం చేసుకుని ఫాస్ట్గా చదవండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ని కొనసాగించండి. లైవ్లో పార్టిసిపేట్ చేయండి. డైలీ 9కి లైవ్ పెడుతున్నాను నేను. పిఈ ఛానల్లోకి వెళ్ళిపోండి. ఛానల్ డిఎస్సి జర్నీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే యూట్యూబ్లో వెంటనే వస్తుంది డిఎస్సి జర్నీ అని. అప్పుడు న్యూ వీడియో అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే లైవ్లో మీకు ఎంటర్ అయిపోతారు. 9 అంటే 9 గంటల 5 నిమిషాలకు అలాగా 9:05కి అలాగా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఒకవేళ చదవకపోయినా ఆ రోజు టాపిక్ వినండి, వింటే అయినా వస్తుంది. ఓకేనా? సైన్స్ కంటెంట్ కూడా ఏం చేస్తానంటే క్లాస్ వైజ్ పెడతాను. 6th క్లాస్ సెమిస్టర్ 1 పెట్టేస్తాను రేపు. సెమిస్టర్ 1లో ఎన్నో లెసన్స్ అన్నీ చెప్పేస్తాను. ఎందుకంటే 6థ్లో ఆహారంలోని అంశాలు ఉంది, తర్వాత మొక్కల గురించి తెలుసుకోవడం ఉంది, శరీర కదలికలు ఉంది, సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. 1, 2, 3, 4 లెసన్స్ ఉన్నాయి. 4 రేపు అడిగేస్తాను. ఎందుకంటే 6థే మనం ఎక్కువ టైం తీసుకుంటే మిగతాయి చాలా ఉన్నాయి. ఇంటర్ దాకా చదవాలి. సైన్స్ కంటెంట్ బయాలజీ వాళ్ళకైతే ఇంటర్ దాకా అడిగేస్తాను. ఈ ఎస్జిటి వాళ్ళైతే 10th వరకు ఫాలో అవ్వండి. ఓకే, ఇంటర్ అడిగేటప్పుడు మీరు వేరే టాపిక్ చదువుకోండి ఆ టైంలో. ఓకేనా? మీకు అందరికీ యూజ్ అయ్యేలాగా 6th నుంచి క్లాస్ వైజ్, టాపిక్ వైజ్ అంటే ఇంటర్తో కలిసి ఉంటుంది కాబట్టి నేను క్లాస్ వైజ్ ఎస్జిటి వాళ్ళు కూడా నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి క్లాస్ వైజ్ అడుగుతున్నాను. చాలామంది అడుగుతున్నారు 6th నుంచి పెట్టండి అక్క అని. సో 6థ్లో ఉన్న టాపిక్స్ ఆహారంలోని అంశాలు ఫస్ట్ లెసన్, 4th లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం, 5th లెసన్ 5th చాప్టర్ శరీర కదలికలు, బాడీ మూమెంట్స్, 6th చాప్టర్ ఏంటంటే ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓకే సజీవులు మరియు లక్షణాలు మరియు ఆవాసాలు. ఓకేనా? సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు ఈ లెసన్స్ చదవండి 6థ్లోవి. రేపు ఈవినింగ్ 5కి నేను సైన్స్ కంటెంట్ పెడతాను. ఈ లోపు చదువుకోండి. ఓకే, పిఈలో ఏంటంటే టాపిక్స్ ఏంటంటే రాధాకృష్ణన్ కమిషన్ ఉంది కదా, అంటే స్వాతంత్రం తర్వాత ఏర్పడిన కమిషన్లు. రాధాకృష్ణన్ కమిషన్ ఒకటి చాలా పెద్దది ఉంది టాపిక్. తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్, మాధ్యమిక, ఈ 2 చదివేసుకోండి. నేను ఇంకా వీడియో అప్లోడ్ చేయను. దీంట్లో ఏదైనా గుర్తు పెట్టుకోవడానికి చెప్తాను. కోడింగ్ క్లాస్ ఏదైనా చెప్తే ఈవినింగ్ లోపు ఏదైనా చెప్తాను, లేదంటే లేదు. మామూలుగా లైవ్ జాయిన్ అయిపోండి ఈ రోజుకి. రేపటి నుంచి ఏదైనా కోడింగ్ క్లాస్ మార్నింగ్ చెప్పి ఆ కోడింగ్ క్లాస్లోనే టాపిక్స్ చెప్పేస్తాను. లైవ్ టాపిక్స్ ఏంటో అనౌన్స్ చేసేస్తాను. సైన్స్ కంటెంట్ పిఈ అనౌన్స్ చేసేస్తాను. దాని ప్రకారం మీరు చదివేసుకోండి. చిన్నపిల్లలు కాదు కదా, చదువుతుంటే అర్థమైపోద్ది. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో మామూలు వీడియోలో అడగండి, లైవ్లో అడగొద్దు. తర్వాత మెంబర్షిప్ ఉన్న వాళ్ళైతే పర్సనల్గా అడగండి, నేను ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి. పర్సనల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ వస్తుంది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. సో ఆ వీడియో చూసి ఆ నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేస్తే నేను పర్సనల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా మెసేజ్ పెట్టినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత
ఇంకోటేంటంటే మన కండిషన్ ఎలా ఉందంటే డీఎస్సీ వాళ్ళకి అన్నీ వచ్చేసినట్టే అనిపిస్తది. చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఓకే. కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ బాగా సబ్జెక్ట్ ఇంక నిద్దట్లో అడిగినా చెప్పే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కేవలం మామూలుగా మధ్యస్థంగా చదువుతారు చూడండి నాలాగా సగం సగం చదివి, అలాగే ఎప్పుడో చదివి, కొన్ని మర్చిపోయి, కొన్ని గుర్తుండి, సబ్జెక్టులు మారిపోయి ఓకే. ఇలా ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉందంటే అన్నీ వచ్చేసినట్టే అనిపిస్తది. ఒక సాంగ్ ఉంటది చూడండి 'పుష్ప 2' సినిమాలో దాని రీమిక్స్ 'చిన్న ముక్క మీకోసం' అంటే జస్ట్ కిడింగే కాకపోతే మన కండిషన్ అలాగే ఉంది. చూడండి. చూసేకి అన్నీ వచ్చేసినట్టే ఉంటాయిరా నా సామే ఒకసారి ఎగ్జామ్ పెడితే అర్థమవుతాదిరా సామే ఇలా ఉంటదనమాట. పెద్ద పెద్ద సబ్జెక్టులన్నీ చదివి విసిరే మనమే మన సబ్జెక్ట్ ఆన్సర్ ఏందో మర్చిపోతాము చూడు. ఏదేదేది నోటిఫికేషన్ అంటూ అడిగే మనమేలే ఒకసారి ఎగ్జామ్ పెడితే టైమే సరిపోలేదంటాం. చూసేకి చూసేకి అన్నీ వచ్చేసినట్టే ఉంటాయిరా నా సామి ఒకసారి ఎగ్జామ్ పెడితే అర్థమవుతాదిరా సామి. ఇది మీకోసమే కాదు నా కోసం కూడా పాడుకుంటున్నాననమాట. ఎందుకంటే అన్నీ వచ్చేసినట్టే అనిపిస్తాయి కానీ తీరా ఎగ్జామ్ పెడితే అర్థమవుద్ది. అలాగే వచ్చేసినట్టే ఉంటాయి. లైవ్‌లో క్వెషన్స్ అడిగినప్పుడు మీకు కొంతమందికి అర్థమవుద్ది. మర్చిపోతాం కొన్ని. ఓకేనా? డైలీ లైవ్ కండక్ట్ చేస్తాను. డైలీ పార్టిసిపేట్ చేయండి. ఓకే? సైన్స్ కంటెంట్ ప్లస్ పిఈ నేను బాధ్యత తీసుకుంటాను. 2 చదివేయండి. సైకాలజీ పర్చేజ్ చేసిన వాళ్ళకి సైకాలజీ బాధ్యత తీసుకుంటాను. అది కూడా చదివేస్తారు. మిగతా సబ్జెక్ట్స్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా జీకే కూడా తర్వాత పెట్టడానికి ప్లాన్ చేస్తాను. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తానంటే జీకే కూడా ఒక 1 మంత్ పోనివ్వండి ఫిబ్రవరిలో పెడతాను. ఫిబ్రవరిలో జీకే ఇంకా కరెంట్ అఫైర్స్ లేదా జీకే ఒక టాపిక్ రోజుకో టాపిక్ ఇచ్చేసి మార్నింగ్ అనౌన్స్ చేసేసి ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టేస్తాను. ఓకే? 3 లైవ్‌లు రోజుకి 3 లైవ్‌లు జీకే, సైన్స్ కంటెంట్, పిఈ 3 ఫిబ్రవరి నుంచి. ఓకే? రేపటి నుంచి మాత్రం సైన్స్ కంటెంట్, పిఈ 2 లైవ్‌లు. మార్నింగే అనౌన్స్ చేసేస్తాను వీడియోలో. మీకు ఒకవేళ వీడియో ఇది అని చెప్పి నోటిఫికేషన్ రాకపోయినా డీఎస్సీ నోటిఫికేషన్ కాదు. వీడియో నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్‌లోకెళ్ళిపోండి. ఛానల్‌లోకెళ్ళిపోతే ఇప్పుడు జరిగిన వీడియో ఈరోజు మార్నింగ్ వీడియో మీకు కనిపిస్తది కదా! ఆ వీడియో మీద క్లిక్ చేసి టాపిక్స్ ఏంటో చూసుకొని చదివేసుకోండి. ఓకేనా? నా కోసం ఎదురు చూడొద్దు. వీడియో అప్‌లోడ్ చేయను ఈసారి. పొద్దున్నే వీడియో చేస్తాను. ఆ పొద్దున్నే వీడియోలో అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసిన టాపిక్‌లు విని మీరు చదివేసుకోండి. చిన్న కోడింగ్‌తో చిన్న టాపిక్ చెప్తాను. మీకు యూజ్ అయ్యేలాగా గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్‌తో చెప్తాను. అది మీరు గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతది. ఓకే? అనౌన్స్ చేసినవి మాత్రం మీకు మీరుగా చదువుకోండి. నా టైము వేస్ట్ అవ్వదు. మీ టైము వేస్ట్ అవ్వదు. లైవ్ వీడియోలు అయితే వాటంతట అవే అప్‌లోడ్ అయిపోతాయి. నో ప్రాబ్లమ్. ఈ మామూలు వీడియోలు అప్‌లోడ్ చేయడానికి నాకు టైం పడుతుంది. ప్రిపరేషన్‌కి ప్రాబ్లమ్ అవుతుందనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నుంచి నేను చదువుతాను కష్టపడి మీరు చదవండి. టాపిక్ అనౌన్స్ చేసేస్తా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఫ్రెండ్లీగా ఉందాం, చదువుదాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని నమ్ముదాం. వస్తది కూడా. కష్టపడిన వాళ్ళకి శ్రమ అయితే వృధా అవ్వదు. జాబ్ వస్తది. బాగా కష్టపడి చదవండి. హార్డ్ వర్క్ చేయండి. ఓకే? నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్‌ని హార్డ్ వర్క్‌తో కొనసాగించండి. ఓకే? థ్యాంక్ యూ సో మచ్.